వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు చూద్దాము. నేను మినప్పప్పు గుండ్లు పొట్టుపప్పుతో చేస్తున్నాను. ఇలా రెండు కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చం పొట్టు మినపప్పుతో అయితే నల్లగా సున్నుండలు వస్తాయి. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాసు నిండా మినప్పప్పు గుండ్లు తీసుకున్నాను. ఒక సగం గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలి. మనం వేయించుకునే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకుంటే దీంతో పాటు వేయించుకోవాలన్నమాట. ఇవి వేసుకుంటే నోటికి చుట్టుకుపోవడం అలాగా అవ్వదన్నమాట. మనం సున్నుండలు తినేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే అచ్చం మినపప్పుతో చేస్తే నోటికి చుట్టుకుపోతుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఇవి దోరగా సన్న మంటలోనే చేసుకోవాలి. ఇవి మంచిగా వేయించుకొని బాండిలోనే వదిలేయద్దు. స్టవ్ ఆపేసి ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి నేను ఆరబెట్టేశాను. తర్వాత ఇవి పూర్తిగా చల్లగా అయిపోయినాక మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీకు బెల్లం క్వాంటిటీ చెప్తాను. మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో దానికి 1.5 కప్పు కొంచెం పెచ్చు అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది తీపిని బట్టి వేసుకోవాలన్నమాట. కొంతమంది తక్కువ స్వీట్ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. నేను దీనికన్నా ఒక గ్లాస్కి వేసి ఇంకొంచెం వేసాను. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. బెల్లం మాత్రము ఇలా తురుముకుంటేనే మంచిగా ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. ఇలా ఫైన్ పౌడర్ పట్టుకున్నాను. తర్వాత బెల్లం మనం కట్ చేసిందంతా దీంట్లో మొత్తం కలుపుకొని మళ్ళీ బ్యాచెస్ వైజ్ మొత్తం పట్టుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్నాను. సగం సగం బౌల్ వేసుకుంటూ పట్టుకున్నాను. అలాగే నెయ్యి వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పట్టిందంతా ఒక బేసన్లో తీసుకొని నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టిద్ది. మనకి అర్థమైపోద్ది అనమాట. నెయ్యి వేసుకుంటూ మనకి ఇలా ముద్ద కడితే వచ్చేలాగా లడ్డూలు చేసే విధంగా రావాలన్నమాట. నెయ్యి వేసి మొత్తం కలుపుకొని ఇలా ఉండలు కట్టే విధంగా నెయ్యి సరిపడినంత వేసుకొని కలుపుకొని లడ్డూలు గట్టిగా చుట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా. నెయ్యి సరిపోతే మనం కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా నేను చేసిన క్వాంటిటీకి ఒక 30 దాకా వచ్చాయి. ఎంతో టేస్టీగా ఉంది కదా.